ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అయితే ఈ మాట ఏ సందర్భంలో యాకోబు గారు చెప్పారంటే, ఇక్కడ 13వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ చెప్తున్నారు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం రండి అని చెప్పుకుంటున్నారంట కొంతమంది. అందుకని వాళ్ళతో తండ్రి చెప్తున్నాడు, యాకోబు గారు చెప్తున్నారు, రేపేమి సంభవించినో మీకు తెలిసిద్దా? మీకు తెలుసా? అసలు మీ జీవం ఏ పాటిది? మీరు ఎలాంటి వాళ్ళు అంటే, మనం ఎలాంటి వాళ్ళం అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి ఎంతసేపు ఉండిద్దండి? అన్నం ఉడికేటప్పుడు మూత తీస్తే, అన్నం పొంగినప్పుడు మూత తీస్తాము, ఆవిరింత పైకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మూత పెట్టేస్తాం. అలాంటిది మన జీవితం. అలాంటి జీవితం జీవిస్తున్నాము. ఆవిరి వంటి జీవితం మంది. మరి ఆ మాత్రం దానికి అంత కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే అలాంటి జీవితంలోనే మనం ఎన్నో ప్లానింగ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. అంత సంపాదించాలి, ఆ ఇన్సూరెన్స్ కట్టాలి, అక్కడ డబ్బులు కట్టాలి, అది మనం ఒక సెటిల్ అవ్వాలి, ఇంకో 10 years, ఇంకో 20 years, 30 years వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం నిశ్చింతగా బతకొచ్చు అని ఎన్ని ప్లానింగ్స్ చేసుకుంటున్నాం కదా. కానీ ఇక్కడ తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడు? మీ జీవితం ఆవిరి వంటి జీవితమే, కొంతసేపే ఉండిద్ది, ఎవలకాలం మనం ఉంటామని గ్యారంటీ లేదు అని తండ్రి చెప్తున్నాడు. మనం అనుకోవాలి, ప్రతి దినము కూడా మనం అనుకోవాలి. ఈ దినం ఈ క్షణం ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ తండ్రికి ఇష్టంగా ఉంటే మాత్రం ఇక మనకు ఏ చింత ఉండదు. రేపు ఏం జరిగినా నాకు సంబంధం లేదు, రేపు నేను ఎన్నాళ్ళు బతికినా నాకు భయమేమి లేదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి చిత్తంలో నేనున్నాను, ఇక నేనెందుకు భయపడాలి అని ఆ ధైర్యం వచ్చింది. తండ్రి గురించి మనం ఆలోచిస్తే, తండ్రికి మనం దగ్గరైతే. అయితే ఇప్పుడు ఇక్కడ 15వ వచనంలో, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, మనం బ్రతకాలంటే అది ఎవరి చిత్తమై ఉండాలి? అసలు మనం ఒక పని చేయాలన్నా, మనం సజీవులుగా ఉండాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, అది ఏదైనా గర్భఫలం పొందుకోవాలన్నా, వివాహం జరగాలన్నా, మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలన్నా, అప్పులకు ఒక దారి దొరకాలన్నా, అది ఎవరి చిత్తమైతే జరిగింది? ప్రభువు చిత్తమైతే, దేవుని చిత్తమైతేనే మనం కోరుకున్నది మనకు జరిగింది, మనం అడిగింది మనం పొందుకోవాలంటే అది దేవుని చిత్తమైతేనే వచ్చింది, కానీ మనం అడిగినంత మాత్రాన రాదు కదా. అందుకే మన జీవితంలో మనం ప్రతి దినం, ప్రతిరోజు కూడా ఈ మాట అనేది మనం ఖచ్చితంగా వాడాలంట. అందుకే ఇక్కడ యాకోబు గారు అంత పర్టికులర్గా రాశాడు. ఎందుకు? తండ్రి రాపించి పెట్టాడు. ఎందుకంటే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, మనం బ్రతకాలంటే దేవుని చిత్తమే అది. ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి, ఆ పనో ఈ పనో, ఆ ఉద్యోగమో ఈ ఉద్యోగమో, ఇంకేదైనా సరే, ముందు అసలు మనం బ్రతికి ఉండాలంటే దేవుని చిత్తం అవ్వాలి కదా. ప్రభువు చిత్తమై మనం బ్రతికుంటే అప్పుడు ఆ పని చేద్దాం అని అనుకోవాలంట. మనం అనాలి కంపల్సరీ. ఈ మాట ప్రతి ఒక్కరికి అలవాటు, నోటెడ్ అయిపోవాలి. నోటెడ్ అయితేనే మనం క్షేమంగా ఉంటాం. ఎందుకులే ప్రతిసారి ఎందుకు ఆ మాట వాడతాం అనుకుంటారా? ఇక అది దేవుడికి మనం దూరం అయిపోతున్నట్టు లెక్క. అందుకే మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేశారండి. ఎవరన్నా ఏదన్నా అడిగారు అనుకో, మనం ఉద్యోగం చేస్తున్నామంటే అవును పెదనాన్న అంటే, ఎక్కడ చేస్తున్నావమ్మా అంటే, పలానా చోట చేస్తున్నానంట. మరి అక్కడ ఉద్యోగం ఎలా వచ్చిందంటే, ఖచ్చితంగా దేవుని మాట లేకుండా చెప్పము. దేవుని చిత్తమై తండ్రే చూపించాడు ఉద్యోగం, దేవుని చిత్త ప్రకారం ఆ ఉద్యోగం పొందుకున్నాను, ఇప్పుడు బాగుంది ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం, అట్లా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇల్లు లేనప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, నీకు ఎప్పుడు కడతావు అబ్బాయి ఇల్లు? పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆ ఇల్లు అట్లా నా పూరి గుడిసెలో ఎట్టుంటారు పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు అని చెప్పి అందరూ అంటూ ఉంటే, నాన్నదే అంటాడు, దేవుని చిత్తం అయితే కడతానన్నా ఈ సంవత్సరం, దేవుని చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే మొదలు పెడతానన్నా అంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమైతే, తండ్రి చిత్తమైతే మొదలు పెట్టాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే ఆ వ్యాపారం మొదలు పెడతాను, దేవుని చిత్తమైతే నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే మరి ఆ ఉద్యోగం పొందుకుంటాను అని ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడే మాటకు ముందు దేవుని చిత్తమైతే అని వాడుకోవాలి, చెప్పుకోవాలంట. ఇక్కడ నా మాట కాదండి, ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. కనుక మనం ఏమని చెప్పుకోవాలి?
మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు కదా, ఆ చెప్పుకునేది ఏదో దేవుని చిత్తం అయితే అట్లా చేద్దాం అనుకుంటున్నానమ్మా. దేవుని చిత్తం అయితే నా బిడ్డకి ఈ సంవత్సరం వివాహం చేయాలనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మరి ఆ కాలేజీలో సీటు వస్తే దేవుని చిత్తం అయితే సీట్ వచ్చింది, నా బిడ్డ నా కాలేజీలో చేరుద్దాం అనుకుంటున్నాను అని ఇలా మాట్లాడుకోవాలంట. ఏ పని చేయాలన్నా దేవుని చిత్తం అయితే మేము చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎంత ఆలోచించి మనం ఎంత నిర్ణయం తీసుకున్నా అది దేవుని చిత్తం అయితేనే ఆ పని ముందుకెళ్ళింది. మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని రికమెండేషన్స్ చేసినా, ఎంత కష్టపడి చదివించిన బిడ్డల్ని దేవుని చిత్తం లేకుండా ఏ కార్యమైనా జరిగిద్దంటారా? అస్సలు జరగదు కదా. లేదు సిస్టర్, నేను ఆలోచించి గనక ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఖచ్చితంగా ఆ నిర్ణయం ప్రకారమే మా కుటుంబం మొత్తం నడిచింది అనుకుంటారా? అది కాదండి, అది దేవుని చిత్తం అయితేనే నడిచింది. ఇక్కడ అందుకే మనుషులు తండ్రి ఇచ్చిన ఆలోచన, తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసి నా మాటే ప్రతి ఒక్కళ్ళు వింటారు. నేను చెప్పానంటే ఇక తిరుగులేదు, లోబడాల్సిందే. నా మాట నేను చెప్పానంటే ఇక ఆ పని చేయాల్సిందే, చెయ్యకపోతే నేను ఊరుకోనుగా అనుకుంటాం. ఆ గర్వం అనేది మనకు వచ్చేసింది. అలా ఉండొద్దు అని తండ్రి చెప్తున్నాడు. ఒకవేళ అలా నువ్వు పెత్తనం చేసినా, గర్వించినా అది ఎంతకాలం అంట? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతావు. ఎప్పుడు మాయమైపోతావు, ఎప్పుడు ఆవిరైపోతారో తెలియదు మనకి. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది. ఆమెకి ఒక 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఏదో ఊరెళ్ళి వస్తున్నాడు. నైట్ పూట 10 ఆ టైంలో బండి మీద వస్తున్నారు, ఆయన ఫ్రెండ్. అయితే ఈయన ముందు కూర్చున్నాడు, బండి నడుపుతున్నాడు, వెనక వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు. ఇద్దరు వస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఉంటే ఇంటికి వచ్చేస్తారు. ఇక 10 నిమిషాలే. ఆయనకు మ్యారేజ్ అయ్యి ఒక 1 year 2 years అయింది అంతే. వెళ్ళిపోయారు, ఇదే పని మీద వస్తున్నారు నైట్. ఇక 10 నిమిషాలు ఉంటే ఇంటికి చేరుకుంటారు అనగా ఒక యాక్సిడెంట్ అయిందండి. ఆ స్పీడ్ బ్రేకర్ పెద్దగా ఉందంట. మరి నిద్రమత్తులో ఉన్నారు, చీకట్లో కనిపించలేదు. ఆ బండి తగిలితే ఆ స్పీడ్ బ్రేకర్ గుద్దుకొని కింద పడ్డారు ఇద్దరు. ఆ వెనకున్న అతనేమో హెల్మెట్ పెట్టుకున్నాడంట, ముందున్న ఇతను హెల్మెట్ పెట్టుకోలేదు. పెట్టుకోకపోయినా దేవుని చిత్తమైతేనే మనం బ్రతికి ఉంటాము. కాకపోతే వాళ్ళు అన్యులు, విగ్రహారాధన చేసేవాళ్ళు. పాపం ఆ అన్న చనిపోయాడు. తలకి బాగా దెబ్బ తగిలిందంట. ఒక స్పాట్ డెడ్. హాస్పిటల్లో తీసుకెళ్ళేంత టైం కూడా లేదు. 10 నిమిషాలు ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ప్రశాంతంగా ఒక ముద్ద తినేవాడు, పడుకునేవాడు. కానీ 10 నిమిషాల టైమే. ఎంతసేపు? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయాడు అన్న. భలే బాధపడింది ఆంటీ చాలా. ఎందుకంటే భర్త లేడు ఆమెకి. భర్త లేడు, 2 పిల్లలు. ఆ పిల్లల్ని ఆమె చదివించింది. ఆమె కష్టపడి పని చేసుకుని పిల్లలు చదివించి పెద్దోళ్ళని చేసింది, పెళ్ళిళ్ళు చేసింది. కానీ పెళ్ళైన 2 సంవత్సరాలకి కొడుకు చచ్చిపోతే ఎంత బాధ అండి అసలు. అది బాధపడింది. ఇక ఎవరు ఏం చేయలేరు కదా. అలా జరిగింది. అలా ఉండిద్ది మన జీవితాలు అంతే. అందుకే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలో మనం తండ్రి చిత్తంలో మనం ఉన్నాము. లేకపోతే ఈ మాటలు మన వరకు రావు అసలు. తండ్రి కనికరం, తండ్రి జాలి, తండ్రి ప్రేమ మన మీద ఉంది కాబట్టి అసలు దేవుడి కృప మనకు తోడుగా ఉండడానికి మనమే పాటి వాళ్ళమండి. మనం ఎలా మాట్లాడతాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలాంటి పనులు చేస్తాము, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాము మనకు తెలుసు కదా. మనుషులకు తెలియకపోవచ్చు, ఎవరు చూడకుండా చేసే పాపాల్లోనే మనం ఉండొచ్చు. కానీ తండ్రికి తెలుసు కదా. మనల్ని కలుగు చేసిందే మన తండ్రి అయితే మన తండ్రికి మరుగైనది ఏదైనా ఉందా? లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఏ పని చేయాలన్నా, అమ్మా మీ బిడ్డకు వివాహం చేస్తున్నారు ఈ సంవత్సరం, దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం చేస్తామమ్మా అని పలకడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా దేవుడి కృప మీకు తోడుగా ఉండిద్దండి. ఇది మాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అలవాటు చేశాడు. అంటే మా అమ్మకి అంత తెలీదు బైబిల్ గురించి, ఆమె చదువుకోలేదు. నాన్నకు తెలుసు కాబట్టి మాకు అలవాటు చేశాడు. అది మా అన్నయ్య అయినా నేనైనా ఏ మాట పలకాలన్నా సరే, మరి ఏందయ్యా ఏంది ఈ సంవత్సరం మరి చదువు అయిపోయింది అంటే అయిపోయిందన్న, దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం చదువు అయిపోయింది అని చెప్పడం అలవాటు చేశాడు తండ్రి. అలా పలకడం వల్ల మాకు ఎంత మేలు జరిగిందంటే నిజంగా చాలా మేలు, చాలా అద్భుత కార్యాలు తండ్రి మా జీవితంలో చేశాడు. ఈ మాట పలకడం మీరు నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి
దేవుని చిత్తమైతే ఈ ఇల్లు కడతాను, దేవుని చిత్తమైతే నా బిడ్డకు వివాహం చేస్తా, దేవుని చిత్తమైతే నా బిడ్డకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, దేవుని చిత్తమైతే నా బిడ్డ పాస్ అవుతాడు, దేవుని చిత్తం లేకపోతే ఫెయిల్ అయినా సరే నా తండ్రి నా బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు చూపిస్తాడు. దేవుని చిత్తమైతే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దేవుని చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను, దేవుని చిత్తం లేకపోతే ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం ఇస్తాడు నా తండ్రి అని అలా మాట్లాడడం అలవాటు చేసుకోండి అని అది ఇది చేతమని చెప్పుకోనవలెను అని నేను చెప్పట్లేదండి. యాకోబు గారి ద్వారా తండ్రి యాకోబు గారితో రాపించాడు. ఇలా మనం మాట్లాడుకోవాలి, మనం ఎలా మాట్లాడుకోవాలో కూడా తండ్రి ఎంత కేర్ తీసుకొని రాపించాడండి. ప్రతి మాట కూడా మళ్ళీ మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటామేమో, అతిశయపడతారేమో. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని దాని కింద రాసుంది 17వ వచనంలో కూడా. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. దేవుని చిత్తమైతే నేను ఆ పని చేస్తాను, దేవుని చిత్తమైతే నేను వ్యాపారం మొదలు పెడతా, దేవుని చిత్తమైతే నా వ్యాపారం ముందుకు తీసుకెళ్తాడు, దేవుని చిత్తమైతే ఏదైనా సరే మనం ఏ పని చేయాలన్నా దేవుని చిత్తమే అని చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమైతే అని నేర్చుకున్నారంటే ఖచ్చితంగా తండ్రి ఆ మాట వింటా ఉంటాడు. నా చిత్తాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు, నా చిత్తాన్ని వాళ్ళు కావాలనుకుంటున్నారు, నా చిత్తంలోనే వాళ్ళ పనులు జరిగించాలనుకుంటున్నారు, నా చిత్తానికి వాళ్ళు అప్పగించారు కాబట్టి ఖచ్చితంగా ఆ పని నేను ముందుకు నడిపించాలి కదా అని అనుకుంటాడు తండ్రి. అలా వినయ్ వదిలేసే తండ్రి కాదండి మన తండ్రి. దేవుని చిత్తమైతే ఈ పని అయిద్దమ్మా అంటే తండ్రి చిత్తానికి మనం అది అప్పగిస్తున్నాం కాబట్టి అప్పగించిన తర్వాత తండ్రి వదిలిపెట్టే దేవుడా మనమైనా వదిలేస్తాం, మనం ఇక వదిలేయాలి మనం, కానీ తండ్రి చేస్తాడు ఆ పని. కాబట్టి ఈ మాట మనం ప్రతి ఒక్కళ్ళం అలవాటు చేసుకుందాము. అలవాటు చేసుకొని, ఎందుకంటే ఒక్కొక్క రోజు మనకి ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని, కొత్త విషయాన్ని తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. తగ్గింపు రావాలన్నా, దీన మనసు రావాలన్నా తండ్రి ఏ మాటలైతే పలకమంటున్నాడు, ఎలాగైతే ఉండమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు అది ఖచ్చితంగా మనం ఆచరణలో పెడితేనే మన జీవితానికి, మన కుటుంబాలకి ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ, అప్పులు కానీ, చింతలు కానీ రాకుండా ఉండాలంటే మనం ఏదో కష్టపడి పని చేయక్కర్లా. తండ్రి చెప్పినట్టు చేస్తే చాలు. ఇప్పుడు టీచర్ చెప్తారు క్లాసులో, అరే మీరు ఏది చదవద్దురా, ఏ బుక్స్ ఆ బుక్స్ అని ఈ బుక్స్ అని ఏ చదవద్దు, నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కొన్ని ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను, అంతవరకు చదవండిరా చాలు, ఇక అంతకన్నా మీరు ఎక్స్ట్రా ఏం చదవద్దు, అవి చదవండి చాలు, ఇక మీరు మంచి మార్కులు పొందుకున్నట్టే అని చెప్తే పిల్లలు ఏం చేస్తారు, ఇక మిగతా బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆ క్వశ్చన్సే బట్టి పడతామో, చదవడమో, గుర్తుపెట్టుకోవడమో బట్టి పట్టేస్తారు కదా. ప్రతి క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చుకోండి చాలిక అంటే చాలు. అందుకే ఇక్కడ తండ్రి కూడా మనతో చెప్తున్నాడు, మీరు ఏదేదో ఆలోచనలు చేసుకుని మనం అక్కడికి వెళ్ళి సంపాదిద్దాం, ఇక్కడికి వెళ్ళి సంపాదిద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకుంటున్నారు. అలా వద్దు, అలా చెప్పొద్దు. ఎందుకంటే రేపేం సంభవించదో మీకు తెలియదు. అసలు మీ జీవితం, మీ జీవనోపాధి ఎలాంటిది, మీ జీవం ఎంతసేపు అని యాకోబు గారి ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనమేం మాట్లాడాలని తండ్రి మనకు చెప్తున్నాడు. ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఆ పనో ఈ పనో అదో ఇదో చేద్దాం అని చెప్పుకోవాలి. కాబట్టి చెప్పుకోండి, మీరు అలవాటు చేసుకోండి, మీ బిడ్డలకు అలవాటు చేసుకోండి. దేవుడి చిత్తం ఉందమ్మా, అందుకే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, దేవుడి చిత్తం ఉందమ్మా నాకు తోడుగా, దేవుడి చిత్తమై నేను బాగా చదువుతున్నాను, దేవుడి చిత్తమై నేను మంచిగా గేమ్స్లో నేనే ఫస్ట్ వచ్చానమ్మా, దేవుడి చిత్తమే అని బిడ్డలకు అలవాటు చేయండి. అది వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండిద్ది. అంతకన్నా మన బిడ్డలకు మనం ఇక ఏది చేసి పెట్టాల్సిన అవసరం లేదని, ఏది సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ దేవుడికి దగ్గర చేస్తే చాలు. ఇక దేవుడి చిత్తంలో బిడ్డలు ఉంటే చాలు, వాళ్ళ భవిష్యత్తు బాగున్నట్టే. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన నా ప్రభ, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తం ఉంది కాబట్టి నా తండ్రి, ఈ మాటలు మేము వింటున్నామంటే నా ప్రభ, మీ దృష్టిలో మేము ఉన్నామని నా ప్రభ, మాతో మాట్లాడుతున్న దేవా మీకే స్తోత్రం. మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభ, మీరు మమ్మల్ని సరిచేయడానికి మేమెంత, మా బ్రతికెంత, మా జీవం ఏ పాటిది నా తండ్రి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి
వెళ్ళిపోయే ఆవిరి వంటి వారము కదా నా తండ్రి. అయినా సరే నా తండ్రి, అమ్మా ఇదిగో ఈ కొంత జీవితాన్ని మీరు ఇలా మాట్లాడుకోండి, ఒకరికొకరు ఇలా చెప్పుకోండి అని నా ప్రభా మాతో మాట్లాడి మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డలు నా తండ్రి ఆ మాటలు గ్రహించుకొని ఆ మాటని గట్టిగా పట్టుకొని ఆ మాట చొప్పున నా తండ్రి బిడ్డలు వారి ప్రవర్తన వారి మాటలు మార్చుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.